ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. హాయ్ ఫ్రెండ్స్, ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళొచ్చాక దారిలో కబ్బన్ పార్క్ అని ఉంటుందండి. ఇది చాలా పెద్ద పార్క్, బెంగళూరులోనే చూడదగిన ఒక పెద్ద పార్క్. చూడొచ్చు మీరు పెద్ద పెద్ద చెట్లు. ఎక్కడో ఆ కాండాలు చూస్తుంటేనే మనకు తెలుస్తుంది అవి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో. ఈ పార్క్ చాలా పెద్దదండి. మొత్తం అంతా చూపించడానికి ట్రై చేస్తాను. రండి మిగతా పార్క్ చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా పెద్ద పార్క్. అందరికీ తెలిసిన విషయమే కదా, బెంగళూరుని గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు. సిటీ మిడిల్లో ఒక పెద్ద పార్క్, చాలా బాగుందండి చూడడానికి. ఇదంతా తిరిగేసరికి ఎంత టైం పడుతుందో చూడాలి. ఇంకా చూడొచ్చు పిల్లలు స్కేటింగ్ కూడా చేసుకుంటున్నారండి. అంత పెద్ద గ్రౌండ్, హ్యాపీగా స్కేటింగ్ కూడా నేర్చుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో. పనస చెట్టు, పనసకాయలు వేలాడుతూ ఉన్నాయండి. ఈ స్టాచ్యూ మైసూర్ మహారాజా స్టాచ్యూ ఉంటుంది. చూడొచ్చు, ఇక్కడ బోర్డులో మెన్షన్ చేసింది. ఈ రాజుగారి పేరు శ్రీ చామరాజేంద్ర వడియార్ అంటండి. ఈ బోర్డుని కనుక మనం స్కాన్ చేస్తే దానికి సంబంధించిన లైవ్ మ్యాటర్, మన ఏ ప్లేస్లో ఉన్నామో మొత్తం అంతా వస్తుందంట. ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే చూడొచ్చండి, చనిపోయిన చెట్టుని కూడా వాళ్ళు మొత్తం తీసేసి వేరే చెట్టుని ప్లాంట్ చేయకుండా దాన్ని కూడా సేవ్ చేసి అలానే ఉంచారు. ఇక్కడ కొంచెం కొండలాంటి చిన్న చిన్న కొండలాంటి ప్లేస్ కూడా ఉందండి. ఆ రాయి ఎక్కి కూర్చుందా ఉన్నట్టుగా ఇటు వచ్చాను. చూడాలి ఎక్కగలుగుతానో లేదో. ఫ్యామిలీతో వస్తే కనుక వీకెండ్లో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉన్న అంత మనకి స్వెట్ ఫీలింగ్ అని ఏమి ఉండదు. బాగుంటుంది, చాలా చక్కగా కూర్చోడానికి కూడా ఉన్నాయండి. ఎటు చూసిన పచ్చదనం అండి, చాలా బాగుంది చూడడానికి. ప్లెజెంట్గా ఉంది మైండ్ అంతా. ఫ్రెండ్స్ చూడండి, ఆ చెట్టు ఎంత పెద్దగా ఉందో. దానికున్న ఊడలో అవి ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుందో కదా ఆ చెట్టుకి. కర్ణాటక కూడా ఉంది ఫ్రెండ్స్, మాకు ఇప్పటివరకు తెలియదు. దీని పక్కనే ఉంటుంది. చూసి ఏంటి అందరూ వెళ్తున్నారు అని గేట్ వైపు చూస్తే అక్కడ హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక ఉంది. చూడొచ్చు, పెద్దదండి. రెడ్ కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఫారినర్స్ కూడా ఈ పార్క్ ని విజిట్ చేస్తున్నారు. చూడొచ్చు, ఆ చెట్ల యొక్క నంబర్స్ కూడా ఉన్నాయండి. ఏ చెట్టు నెంబర్ ఎంతో అట్లా. ఇక్కడ చూడండి, అది 2068 కదా, ఇది 2069. ఇక్కడ మిడిల్లో ఒక రోడ్ క్రాస్ చేయడానికి అలా ఆ క్రాస్ చేసి అటు సైడ్కి వెళ్తే ఆ నంబర్స్ 3000లోకి వెళ్ళినాయి ఫ్రెండ్స్. ఆ చెట్ల యొక్క నంబర్స్ చూద్దానండి. 3025 అంటే ఈ
నంబర్స్తో పోలిస్తే ఇక్కడ ఎన్ని మొక్కలు ఉన్నాయో చూసుకోవచ్చు మనం. అవి కూడా చిన్న మొక్కలు కాదండి, వాటి కాండాలు చూస్తుంటే తెలుస్తుంది అవి ఎన్ని సంవత్సరాల క్రితంయో, ఎంత పెద్ద కాండం ఉంటుందో వాటికి. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో, ఒక 10 మంది పట్టుకున్న అమరెట్టు కూడా లేదు. ఇది చెట్టు పైనుంచి కిందకి చాలా లావుగా ఉంది. ఈ చెట్టు నెంబర్ అయితే 2063 అండి. కానీ చెట్టు చూడొచ్చు ఎంత లావుగా ఉందో. కింద నుంచి పైకి ఎంత హైట్ ఉన్నా కూడా ఒకే లావులో ఉందండి, మనం చూడొచ్చు. అది బ్రాంచెస్ తక్కువ కానీ స్ట్రైట్ గా ఉండి చాలా లావుగా ఉంది. ఇక్కడ హైకోర్టు ఉందని చెప్పాను కదండి, ఆ బార్డర్ మొత్తం మనకి కనిపిస్తూనే ఉంది. హైకోర్టు, కబ్బన్ పార్క్, ఇక్కడ ఒక మ్యూజియం, లైబ్రరీ, ఇవన్నీ కూడా ఈ 300 acres-లో ఉన్నాయి మనకి. అదంతా కూడా విజిట్ చేయొచ్చు మనం వెళ్తే కనుక. వెళ్తానో లేదో చూడాలి. मस्त शेड जो नाही राणीला आपण कमला असा Yes, I done. Yeah, this is finally our photo spot. Yes. చెట్టు మాత్రం చాలా పెద్దది, కొన్ని 100 సంవత్సరాల వయసు అయితే ఉండొచ్చు దానికి. సర్కిల్ షేప్ లో అట్లా అంబ్రెల్లా మొత్తం ఆక్రమించేసింది. ప్లే గ్రౌండ్ అంతా చిన్నపిల్లలకైతే ప్లే గ్రౌండ్ కరెక్ట్ గా సరిపోతుంది ఫ్రెండ్స్. ఆ చెట్టు అంతా ఎలా స్పాన్ అయి ఉంది చూడండి, ఒక అంబరెల్లా కట్ చేసి చేసిన షేప్ లాగా. ఇది 1870లో అప్పటి మైసూర్ మహారాజా అయిన శ్రీ చామరాజేంద్ర ఒడియార్ గారు 100 ఎకరాల విస్తీర్ణంతో ప్రారంభించారండి. తర్వాత దీన్ని 300 ఎకరాల విస్తీర్ణానికి ఎక్స్పాండ్ చేశారు. ఇది మిడిల్ ఆఫ్ ది సిటీలో ఉండటం వల్ల చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ చనిపోయిన చెట్లను కూడా డిఫరెంట్ షేప్స్తో చేసి అట్రాక్టివ్గా ఉంచారు. ఇక్కడ మనం చూడొచ్చు కార్న్ షేప్లో ఉంచారు ఒక చెట్టు అనేది. ఈయన అప్పటి గవర్నర్ జనరల్ విలియం కబ్బన్ అండి. ఆయన పేరు మీదుగానే ఈ చూడండి ఫ్రెండ్స్, ఇంకా పార్ట్ ఎండింగ్ లో ఉన్నాము. ఇక్కడ నంబర్ చూసారు కదా 5495. నియర్లీ ఒక 6000 చెట్లు అనేవి ఇక్కడ ఉన్నాయండి. అంత పెద్ద పార్క్ ఇది. ఈ పార్క్ యొక్క చరిత్ర ఒక 100 సంవత్సరాలు ఉంటుందండి, అప్పటి నుంచి ఉంది. ఇదే కాకుండా ఇక్కడ ఒక లైబ్రరీ, మ్యూజిక్ బ్యాండ్, ఒక ట్రైన్ కూడా ఉంటుందండి. వీ కెన్ విజిట్. కబ్బన్ పార్క్లో మా సాహసాలు ఎలా టైం స్పెండ్ చేసుకున్నాం, ఇది కూడా ఎప్పుడైనా టైం ఉంటే విజిట్ చేయండి ఖచ్చితంగా. ఫ్యామిలీస్కి ప్లస్ ఫ్రెండ్స్కి కూడా చాలా విశాలంగా ఉంటుంది. ప్లస్ వీ కెన్ ఎక్స్ప్లోర్ మోర్, వీ కెన్ ఎంజాయ్ ఫ్రమ్ మార్నింగ్ అవర్స్ టిల్ టు ఈవినింగ్. వీ కెన్ ఎంజాయ్. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే like, share and subscribe. Thanks for watching.